వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. గోనెగండ్లలో మెడికల్ షాపులు బంద్కు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్త పిలుపుతో ఈ నెల 20న మెడికల్ షాపులు మూతపడుతున్నాయి. మండల కేంద్రంలో మెడికల్ షాపుల యాజమానులు తమ సమస్యలు వెల్లడిస్తూ తహసీల్దార్ రాజేశ్వరికి వినతిపత్రం సమర్పించారు. అఖిల భారత కెమిస్ట్ సమాఖ్య పిలుపు మేరకు బంద్ను జయప్రదం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్ షాప్ యజమానులు మాట్లాడుతూ ఆన్లైన్లో మందుల అమ్మకాలు పెరగడం వల్ల చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల స్థానిక మెడికల్ షాపులపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు పేర్కొన్నారు. ఆన్లైన్ మందులు విక్రయాలను నిలిపివేయాలని, కార్పొరేట్ డిస్కౌంట్లపై నియంత్రణ తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ప్రజలు కూడా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. గోనెగండ్ల అసోసియేషన్ మెడికల్ షాపుల అసోసియేషన్ తరఫున ఆల్ ఇండియా అసోసియేషన్ పిలుపు మేరకు రేపు మెడికల్ షాపులన్నీ బంద్ చేస్తున్నాము. 20వ తేదీ రేపు. ఈ ఉద్దేశంతో ఎంఆర్ఓ గారికి ఒక అర్జీ ఇచ్చి ప్రజలకందరికీ తెలియజేయాల్సిందిగా, వాళ్ళ సహకారం కూడా కావాల్సిందిగా కోరడానికి ఇక్కడికి వచ్చి అర్జీ ఇచ్చినాము. ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, రేపు షాపులన్నీ బంద్ ఉంటాయి కనుక మీకు ఏదైనా అత్యవసరం ఉన్నచో ఒక 3 నెంబర్లు ఇచ్చినాము. కాంటాక్ట్ చేసి అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేసి అందుబాటులో ఉంటారు వాళ్ళు. మిగతా అడిగే షాపులన్నీ కంప్లీట్గా రేపు బంద్ ఉంటాయి. ఒకవేళ అత్యవసరం ఉన్న వాళ్ళు ఉంటే ఈరోజు సాయంకాలం లోపల ఏదైనా తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోండి. రేపు పూర్తిగా షాపులు బంద్ చేసి ఉంటాయి. మేజర్గా మేము చేయడానికి కారణం ఏంటంటే, మా కొరకు కాకుండా ప్రజలందరి మంచి కొరకే చేస్తున్నాము ఈ బంద్ అనేది. ఆన్లైన్లో మందులు కొనడం వల్ల నాణ్యమైన మందులు రావట్లేదు. పర్మిషన్ లేని మందులు కూడా ఆన్లైన్లో అందుబాటులో వస్తున్నాయి కనుక దాన్ని నివారించవలసిందిగా కేంద్రాన్ని కోరుతూ మేము ఈ బంద్ చేస్తున్నాము, దేశవ్యాప్తంగా చేస్తున్నాము. రెండవది, ప్రజలు ఈ పెద్ద షాపులు డిస్కౌంట్లో ఆశ చూపించేసి నాణ్యత లేని మందులను విక్రయిస్తున్నారు. అది తెలియజేయడానికి కొరకు కూడా మేము దీన్ని బంద్ చేస్తున్నాము కనుక దీనికి మాకు ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాము. నా పేరు కదిరివేలు రాజ్ మెడికల్.